ఆధ్యాత్మిక నగరం తిరుపతి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలకు సిద్ధమవుతోంది. గతంలో చెత్తరహిత నగరంగా 5 స్టార్ రేటింగ్ పొందిన తిరుపతి నగరం ఈ ఏడాది 7 స్టార్ గుర్తింపు సాధించి ప్రథమ స్థానంలో నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీనిపై మెగా 9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుపతి నగరం ఓవైపు అభివృద్ధిని సాధిస్తూనే మరోవైపు వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని మహానగరాలకు ధీటుగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరునగరి సత్తా చాటే దిశగా అడుగులు వేస్తోంది. స్వచ్ఛతలో మేటిగా నిలిచి గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో మొదటి 10లోపు ర్యాంకులను అలాగే మరెన్నో అవార్డులను తిరుపతి నగరం సొంతం చేసుకుంది. పొల్యూషన్ ఫ్రీ సిటీగా, సేఫ్టీయెస్ట్ సిటీగా, లో కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీగా ర్యాంక్ సాధించింది. అదేవిధంగా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ తో పాటు చెత్త కుండీలు లేని నగరంగా ఇప్పటికే అవార్డు సాధించింది. నగరంలోని ప్రధాన వీధులతో పాటు వీధి వెనకాల ఉన్న ప్రాంతాల శుభ్రతపై అధికారులు దృష్టి సారించారు. 100% ఇంటింటి చెత్త సేకరణ, ప్రజా సామాజిక మరుగుదొడ్ల ఆధునీకరణ, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ కేంద్రాల ఏర్పాటు, మురికివాడల సుందరీకరణ, పచ్చదనం పెంపు, డివైడర్ల సుందరీకరణ పనులు, స్టెయిన్లెస్ స్టీల్ కుండీల వినియోగం వంటి వాటిపై దృష్టి సారించి ప్రజల్లో ఆ దిశగా అవగాహన కల్పిస్తూ పోటీలకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల రేసులో ఉన్న నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు తిరుపతి రూపురేఖలు మార్చే విధంగా చర్యలు చేపట్టారు. మహానగరాలకు తీసిపోని విధంగా తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆధ్యాత్మికం ఉట్టిపడేలా గోడలకు దేవతామూర్తుల బొమ్మలను వేశారు. రోడ్లకు ఇరువైపులా చెట్ల కుండీలను ఏర్పాటు చేశారు. రోడ్లన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజలను కోరారు. ర్యాంకు సాధనతో మరింత గుర్తింపు సాధించడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు మరింత కఠినతరమయ్యాయని తెలియజేశారు. ర్యాంకు సాధనతో మరింత కీర్తి తిరుపతికి దక్కుతుందని ఇంజనీరింగ్, శానిటేషన్, ప్రణాళిక విభాగాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ఈ ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ ర్యాంకుతో పాటుగా మరిన్ని అవార్డులను అందుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నగరం ఆధ్యాత్మిక నగరం కాబట్టి ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది, తిరుమల వెళ్ళేవాళ్ళు. సో ఫస్ట్ ప్రియారిటీ కార్పొరేషన్కి శానిటేషన్, వాటర్ సప్లై, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్. సో అందులో భాగంగా అందులో స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది కాబట్టి, స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ జరుగుతుంది కాబట్టి అందులో మనం బ్యాక్ లేన్ ఏరియాస్ అంటే స్లమ్స్ కానీ ఇలా బ్యాక్ లేన్ ఉన్న ఏరియాస్ ప్రియారిటీ తీసుకొని అక్కడ శానిటేషన్తో పాటు బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈ మీడియం పెయింటింగ్ ఫస్ట్ మీడియం పెయింటింగ్ ఏదైతే ఉందో అది IOCL వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ మీడియం పెయింటింగ్ వేయడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ లైన్ ఏరియాస్ స్కావెంజర్స్ కాలనీ కానీ, బాలాజీ కాలనీ కానీ, అదర్ బ్యాక్ లైన్ ఏరియాస్ కూడా మనం తీసుకొని డిఫరెంట్ థీమాటిక్ తీసుకొని పెయింటింగ్ బ్యూటిఫై చేయడం జరిగింది. అలాగే మనకి శానిటేషన్లో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అనేవి ఉంటాయి, చెత్త కుప్పలు పడుతూ ఉంటాయి. సో అది డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అందులో డోర్ టు డోర్ కలెక్షన్ మనము ఇంప్రూవ్ చేసుకొని ఆ చెత్త కుప్పలు ఏవైతే జీవీపీస్ అంటామో వాటిని తగ్గించేసి అక్కడ కూడా ప్లాంటేషన్ చేసి అక్కడ పడుకోకుండా చేయడం జరుగుతుంది. అండ్ ఇవే కాకుండా మనం ముఖ్యంగా వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వడము, ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో స్ట్రీట్ లైట్స్ ప్రియారిటీ ఇచ్చి, అలాగే రోడ్స్ బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాస్లో రోడ్స్ ఇష్యూ ఉంటే రోడ్స్ కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రైన్ క్లీనింగ్ అనేది ఒకటి ప్రియారిటీ చేసుకొని చేయాలనుకుంటున్నాము. బికాజ్ అక్కడే ఎక్కువ మస్కిటో బ్రీడింగ్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి డ్రైన్ క్లీనింగ్, స్ప్రేయింగ్ కూడా ప్రియారిటీ చేసేసి అవి కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ మనం ఏదైతే మీడియన్స్ వరకు మనం IOCLతో డొనేషన్, స్పాన్సర్షిప్ సో కొలాబరేట్ చేసుకొని వాళ్ళ స్పాన్సర్షిప్తో మనం వేయించడం జరిగింది. బట్ మిగతా పెయింటింగ్స్ ఏవైతే వాల్ పెయింటింగ్ కానీ, బ్యాక్ లైన్ ఏరియాస్ కానీ ఇవన్నీ ఇప్పుడు స్కావెంజర్స్ కాలనీ స్మార్ట్ సిటీ కింద వేయించడం జరిగింది. స్మార్ట్ సిటీ అవైలబుల్ ఉన్న కొంచెం ఫండ్తో, సో మినిమం ఫండే బ్యూటిఫికేషన్కి తక్కువ, మనకున్న బడ్జెట్ తక్కువ కాబట్టి మినిమం ఫండ్ తీసుకొని వేయడం జరిగింది. అలాగే మిగతా ఏవైతే మనము పెయింటింగ్స్ వేసామో అది కార్పొరేషన్ కింద వేయడం జరిగింది. జాతీయ స్థాయిలో జరిగే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశంలోని 4,900 నగరాలు, పట్టణాలు పోటీ పడుతున్నాయి. అందులో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న పెద్ద నగరాల విభాగంలో తిరుపతి పోటీ పడుతోంది. ఈ ఏడాది 12,500 మార్కులకు పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో వివిధ అంశాలను గుర్తించడానికి పరిశీలన బృందాలు రహస్యంగా నగరంలోని సముదాయాలు, నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రదేశాలు, మురికివాడలు, పాఠశాలలు, చెత్త ఉత్పత్తి కేంద్రాలు, నీటి కుంటలు, వర్షపు నీటి వనరులు, నిర్మాణ
వ్యర్థాలు, మురుగునీటి శుద్ధి, ప్రజా సామాజిక మరుగుదొడ్లు, ఉద్యానవనాలు, వీధి వ్యాపార కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల పరిశీలన చేస్తారు. అలాగే కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం, శుభ్రతపై ప్రజాభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు.